అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో ప్రభల తీర్థ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. గంగలకుర్రు అగ్రహారంలో ఏకాదశ రుద్రుల ప్రభలను యువత తమ భుజాలపై మోస్తూ పంట పొలాలను కౌశిక నదిని దాటుతూ కనువిందు చేసింది. జగ్గన్నతోటలో ప్రభల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అపురూప దృశ్యాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్బాబు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో మొత్తం 11 ఏకాదశ రుద్రులు కూడా కొలువుదీరారు. ప్రస్తుతం గంగలకుర్రు అగ్రహారానికి సంబంధించిన ఏకాదశ రుద్రులు అక్కడ యువత ఊరేగింపుగా పంట పొలాల్లో అదేవిధంగా కౌశిక నదిని దాటుకుంటూ ఆ 2 గ్రామాల ప్రజలు కూడా ఆ ప్రభలను తీసుకొస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం పంట పొలాల నుంచి కౌశిక నదిని దాటుతున్న ప్రభలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ కౌశిక్ నది నది పంటకాలం ఉన్న ప్రాంతం అంతా కూడా మొత్తం జనంతో నిండిపోయింది. జనసముద్రంగా ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే గంగలకుర్రు అంటే 450 ఏళ్ల చరిత్ర ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవానికి ఉంది. ప్రతి ఏడాది కనుమ రోజున మాత్రమే ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం జరుగుతుంది. ఈ తీర్థ మహోత్సవానికి సంబంధించి 11 ఏకాదశ రుద్రులు కూడా ఒకే చోట కొలువు తీరుతారు. ఈ వివిధ గ్రామాలకు సంబంధించి 11 గ్రామాల నుంచి కూడా అక్కడ ఆ ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రభలను ప్రత్యేకంగా తీర్చిదిద్ది అలంకరించి అక్కడి నుంచే పంట పొలాల్లో నుంచి పంట కాలువల్లో నుంచి కూడా యువత ఊరేగించుకుంటూ భుజాలపై మోసుకుంటూ కూడా ఇక్కడికి తీసుకొస్తారు. జగ్గన్నతోట ఆ ప్రభల తీర్థం జరిగే ప్రాంతాన్ని తీసుకొస్తారు. సుమారుగా ఇది 10 ఎకరాల స్థలం ఉంటుంది. ఇవన్నీ కూడా కొలువు తీరుతాయి. లక్షల మంది ఇక్కడికి వచ్చి చూస్తారు. ఈ యువత అంతా కూడా ఈ పంట పొలాల్లో నుంచి కాలువలో ఈ ప్రధాన నదీ పాయిలో నుంచి ప్రభలను మోసుకుంటూ తీసుకురావడమే ఇక్కడ ఒక ప్రభల మహోత్సవంగా కూడా చెప్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. గంగలకుర్రుకు సంబంధించిన ప్రభను యువత ఇప్పుడు కౌశిక్ నదిని దాటుకుంటూ జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవానికి జరిగే ప్రాంతాన్ని దగ్గరికి తీసుకొచ్చారు. ఇదే ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రతి ఏడాది కూడా ఈ ప్రభలను చూసేందుకే జనం ఇతర రాష్ట్రాల నుంచి కొద్దిగా ఎగబడతారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం గంగలకుర్రుకు సంబంధించిన ప్రభను అక్కడి నుంచి యువత భుజాలపై మోసుకుంటూ పంట పొలాలను దాటుకుంటూ కౌశిక్ నదిని దాటుకుంటూ తీర్థ మహోత్సవానికి తీసుకొచ్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ 2 ప్రభలు కూడా ఈ జగ్గన్నతోటకు వచ్చి కొలువు తీరితే 11 ఏకాదశ రుద్రులు కూడా కొలువు తీరినట్టు. దీంతో ఇక్కడ జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున భక్తులు చూస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. గంగలకుర్రుకు సంబంధించిన ప్రభను ఇక్కడ కౌశిక్ నదిలో నుంచి యువత మోసుకుంటూ జగ్గన్నతోటలోకి తీసుకొచ్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున జనం కూడా వాళ్ళ సెల్ కెమెరాల్లో కూడా ఆ దృశ్యాలను రికార్డ్ చేసుకుంటున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో మాత్రమే ఈ ప్రభల తీర్థ మహోత్సవానికి అత్యంత ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం కనుమ రోజున జరిగి ఈ పండుగను అత్యంత వైభవంగా కోనసీమ వాసులు జరుపుకుంటారు. ఈ ప్రభల తీర్థ మహోత్సవాన్ని కూడా వీక్షించేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పటికే ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రభలన్నీ కూడా కొలువు తీరాయి. గంగలకుర్రుకి సంబంధించిన ప్రభను యువత ఇక్కడ భుజాలపై మోసుకుంటూ తీసుకువెళ్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. వీళ్ళంతా కూడా నదీపాయిలో నుంచి తీసుకొచ్చారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తాన్ని చూస్తే కనుక ఈ కనుమ రోజున జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవానికి గంగలకుర్రు ప్రభతో పాటు గంగలకుర్రు అగ్రహానికి ప్రభలు కూడా జగ్గన్నతోటకు కొలువు తీరాయి. ప్రస్తుతం భారీ స్థాయిలో లక్షల మంది జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభల తీర్థ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థ మహోత్సవానికి సంబంధించిన పరిస్థితి. 11 ఏకాదశ రుద్రులు జగ్గన్నతోటలో కొలువు తీరడంతో పెద్ద ఎత్తున జనం వచ్చి ప్రత్యేక పూజలు చేసి ప్రభలకు ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, జగ్గన్నతోట ప్రభల తీర్థ ప్రాంతం నుంచి.